హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అంటే మేము చిన్ని ఊరు వెళ్ళాము. అంటే చిన్నదే ఊరు చెప్పినట్టు. మా తోటికోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అలాగా ఊరికి వీడియో తీద్దామని చెప్పి ట్రై చేస్తూ అలా తీశాను. అంటే నాకు ఎడిటింగ్ చేయడం, వీడియోస్ తీయడం అంత పెద్దగా ఏం రాదు. అందుకే వ్యూస్, లైక్స్ కూడా రావట్లేదు అనుకుంటున్నాను నేను. అదిగోండి వెళ్ళాము. అక్కడ మా తోటికోడలు మొక్కలు మాత్రం చాలా బాగా వేసిందండి. తనకు జాబ్ వచ్చిన తర్వాత పాపం మొక్కలన్నీ చనిపోయినాయి అంట. అందుకోసం చాలా బాధపడింది. ఉన్న మొక్కలకి నేను వీడియో తీసుకుంటానంటే ఏం బాగున్నాయి అక్క అనేసి అంది, కానీ నాకు ఎందుకో తీసుకోవాలి అని అనిపించింది. అందుకు తీసుకున్నాను. కానీ మొక్కలన్నీ చాలా బాగా పెంచిందండి. చెర్రీ మొక్కలు వేసింది, చెర్రీ వేసిందండి. చెర్రీస్ ఉన్నాయి, ఆరెంజ్ ఉంది, ములగ చెట్టు. అక్కడ లేని పువ్వు అంటలేదు. మందారంలో ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు వేసింది. తర్వాత ఏంటి, ఆరెంజ్, దానిమ్మ, ఏంటి వాటర్ యాపిల్ చాలా మొక్కలు వేసిందండి. నిజంగా మొక్కలు, ఆళ్ళిల్లు, అక్కడ ఫోన్ సిగ్నల్ కూడా లాగదు. చాలా హ్యాపీగా ఉంది నిజంగాను. అలాంటి ప్లేస్కి మినిమం 3 మంత్స్కి ఒకసారి వెళ్ళి ఉంటే లైఫ్ చాలా బాగుంటుంది అనిపించింది నాకు. కానీ చాలా ప్రశాంతంగా ఉందండి. అంటే ఇంకా చాలా చోట్ల తిరిగాము. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి కొంచెం తగ్గించి పెట్టాను అనమాట. జస్ట్ ఇంటి దగ్గర గార్డెన్ పెట్టాను, మొక్కలు అన్నీ అలా ఉన్నాయని. తర్వాత ఏ ప్లేస్కి వెళ్ళామన్నది పెడతాను, నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ పెడతాను. కానీ నా వీడియోస్లో ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే కొంచెం చెప్పండి, ఎందుకంటే నాకు తెలియదు. ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలి, లేకపోతే ఎలా ఎడిటింగ్ చేసుకోవాలని చెప్తాను. నేను అలాగా చేసుకుంటాను. ప్లీజ్ చూసిన వాళ్ళు ఒక లైక్ చేసుకొని నా ఛానల్ కొంచెం ఫాలో చేసుకోండి ప్లీజ్ అండి. బయటికి వెళ్తే శివుడికి ఇష్టమైన తెల్ల జిల్లేడు మొక్క ఉందండి. చాలా పెద్దగా ఉంది. చూస్తున్నారా, పారిజాతం మొక్క అది. తర్వాత అవి ఏం పూలో నాకు తెలియదండి, కానీ మొక్కలు చెప్పాను కదా చాలా ఉన్నాయని చెప్పి. చాలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, పెద్దది ఉంటుంది. గన్నేరు మొక్క, ప్యూర్ గన్నేరు ఇది. ఆ పువ్వు కూడా ముట్టుకోకూడదని తిట్టారు మా మరిది గారు. కానీ ఆడవాళ్ళం కదా, కుతూహలం అక్క. చూసారా, తెల్ల జిల్లేడు మొక్క శివుడికి చాలా ఇష్టం అండి. కార్తీక మాసంలో పువ్వులు పెట్టడం. ములగ చెట్టు, ఇంటికి కంపల్సరీ 2-3 ములగ చెట్లు ఉన్నాయి. పక్కనీళ్ళు కూడా వాళ్ళదేనట. అక్కడ కూడా మొక్కలు ఉన్నాయి అక్క అనేసి అందని అక్కడికి వెళ్తే దారిలో తీసాను అనమాట. మా తోటికోళ్ళ పిల్లలండి వాళ్ళు. తనకు 3 మగపిల్లలు అనమాట. వాళ్ళిద్దరూ, పెద్దోళ్ళు లోపల టీవీ చూస్తున్నాడు. చూస్తున్నారా దొడ్డు అంతా ఎలా ఉందో. అంటే పక్కా విలేజ్ అనమాట. ఇంక ఇది చాలా పల్లెటూరు, చాలా లోపలికి అనమాట. దేవీపట్నం మండలం అంటారు దీన్ని. చూసారా, వంకాయల్లోని తెల్ల వంకాయ, నల్ల వంకాయ కూడా వేసింది. చూసారా, చిట్టి వంకాయలు భలే ఉన్నాయి కదా. కోసుకోవాలనిపించింది, కానీ అక్కడి నుంచి తెచ్చి ఓపిక లేక. అక్కడ 90% ఎవరో కూరగాయలు కొనుక్కొని అక్కర్లేదండి, దొడ్లో పెంచేసుకోవచ్చు. అంత బాగున్నాయి కూరగాయ మొక్కలే కాదు. అక్కడ వాతావరణం కూడా చాలా పీస్ఫుల్గా ఉందండి బాబు. అంగోండి ద్రాక్ష పాదంటది అక్క. గ్రేప్స్ అక్క మొన్నటి వరకు భలే కాసింది అక్క ఉంది. అదే అండి, వర్షాలకి గాలి వానలకి పడిపోయిందట అది. అవి ఏం మొక్కలో నాకు తెలియదండి, కానీ ప్రతిదీ కూడా చాలా బాగుంది అక్కడ. నాకైతే బాగా అనిపించింది. విరజాజి ఒకటి ఉంది. వాళ్ళ దొడ్లో సన్నజాజి, విరజాజి 2 ఉన్నాయి. కానీ అన్నిటికి కలిపి ఇంకా అలా తీసాను. ఏదో చిన్న ట్రైల్ అన్నమాట, అది అలా వర్కౌట్ అయిందనమాట. ప్లీజ్ అండి, నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.